ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. నిన్న తెలంగాణలో గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వాన పడింది. దీంతో అరటి, మామిడి, మొక్కజొన్న, మినుములు, వరి దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లాలో ఒకరు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, వికారాబాద్ జిల్లాలో పిడుగుపడి 300 మేకలు చనిపోయాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తిలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూలు, సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరో 3 రోజులు వర్షాలుంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రైట్, ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రైట్, రాజు పటేల్, మనం చూస్తున్నాం అకాల వర్షాల కారణంగా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో కూడా చూస్తున్నాం. మరి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణ వ్యాప్తంగా కూడా అకాల వర్షం అయితే రైతాంగానికి అయితే అపార నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా చాలా జిల్లాల్లో కూడా భారీగా వర్షం పడింది. భారీగా ఈదురు గాలులతో పాటు పిడుగులు, ఉరుములు, మెరుపులతో దద్దరిల్లినటువంటి పరిస్థితి నిన్న నైట్ అయితే మొత్తం కనిపించింది. సో రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి, భారీ ఈదురు గాలులకైతే చాలా చోట్ల కూడా విద్యుత్ స్తంభాలు నేల కూరిపోయి, భారీ వృక్షాలు కూడా కింద పడిపోయి, రాత్రంతా కూడా నిన్న నైట్ విద్యుత్ లేకపోవడంతో ప్రజలు కూడా చీకట్లలోనే ఉన్న పరిస్థితి కనిపించింది. సో భారీగా అయితే నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ఒకవైపు పంటలు చేతికి వచ్చినటువంటి మొక్కజొన్న పంట అయితే నేల కొరిగిపోయి పూర్తిగా రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది రత్న. దాంతో పాటు మామిడి పంట కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. మామిడి చెట్లపై ఉన్నటువంటి కాయలు గాని, పూత గాని నేల రాలిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని చోట్ల వరి పంట కూడా నేల కురిగిపోయింది. ముఖ్యంగా మొక్కజొన్న, మామిడి పంటల రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టము. సో నిన్న కురిసినటువంటి అకాల వర్షం అయితే కలిగించిందని చెప్పవచ్చు. సో మరొక 2 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సో అకాల వర్షాలకైతే రైతులకైతే తీవ్రమైనటువంటి నష్టం అయితే మిగిలిచిందని చెప్పవచ్చు. నిన్న తెలంగాణలో గాలివాన కూడా బీభత్సం సృష్టించింది. గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడినటువంటి వడగళ్ల వాన పడింది. దీంతో అరటి, మామిడి, మొక్కజొన్న, మినుములు, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఒక వనపర్తి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలో అయితే పిడుగుపాటుకు ఏకంగా 300 మేకలు చనిపోయాయి. సో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తిలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూల్, సిరిసిల్ల, దాంతోపాటు పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మామూలుగా వర్షం మాత్రమే పడడం కాకుండా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా
సూచిస్తున్నారు రత్న. మరో 3 రోజులు వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. వడగళ్ల వాన పడడం వల్ల కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. దాంతో పాటు పిడుగుపాటు కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఆల్రెడీ పిడుగుపాటుకు వనపర్తి జిల్లాలో ఒకరు చనిపోయారు. వికారాబాద్ జిల్లాలో 300 మేకలు కూడా చనిపోయాయి. సో నిన్న పిడుగు పాటు అయితే చాలా చోట్ల కూడా పడ్డట్టుగా కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే భారీ శబ్దాలతోటి కూడా పిడుగులు పడ్డాయి. ఉరుములు కూడా విపరీతమైనటువంటి శబ్దంతో ఉరుములు కూడా నిన్న వచ్చినటువంటి పరిస్థితి. సో నిన్న నైట్ అంతా కూడా కురిసినటువంటి వర్షము, ఉరుములతోటి శబ్దము, పిడుగుల శబ్దము, ఒకవైపు మెరుపుల లైటింగ్ తోటి కూడా ప్రజలైతే పూర్తి స్థాయిలో బెంబెలెత్తిపోయారు. సో రాత్రంతా కూడా ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఒకవైపు పవర్ కట్ అయిపోయింది, విద్యుత్ లేక ఇటు చీకటి, అటు ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు శబ్దాలతోటి కూడా ఎప్పుడు తెల్లవారుతుందా అనేటువంటిది ఎదురు చూస్తూ రాత్రంతా కూడా జాగరణ చేసినటువంటి పరిస్థితి అయితే నిన్న వర్షాలు పడ్డ ప్రాంత ప్రజలది అని చెప్పవచ్చు రత్న. ఇక ఈ రోజు రేపు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అటు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావం తోటి మనకు వేసవి కాలంలో పడేటువంటి అకాల వర్షాలకు అయితే మనము అకాల వర్షాలు అంటున్నాం కాబట్టి దీనివల్ల కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్తుంది. దాంతో పాటు విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోవడము, భారీ హోల్డింగ్స్ పడిపోవడము, భారీగా వృక్షాలు కూడా కింద పడిపోవడం వల్ల అటు ప్రభుత్వానికి కూడా పని ఎక్కువ అవుతుంది, ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్తుంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేయడానికి కూడా సమయం పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అటు వాతావరణ శాఖ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలతో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఎక్కువగా పిడుగుపాటు ఓపెన్ ప్లేస్ లో పడుతుంది, అంటే మైదాన ప్రాంతంలో పడుతుంది. దాంతో పాటు చెట్ల పైన పడుతుంది కాబట్టి ప్రజలు చెట్ల కింద పడేటువంటి పిడుగులు పడేటువంటి శబ్దాలు వచ్చినటువంటి సమయంలో అలానే ఓపెన్ ప్లేస్ లో కూడా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వాళ్ళే ముందస్తుగా అప్రమత్తంగా పిడుగుపాటు నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇక వర్షం పరిస్థితి అయితే కూడా చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రకృతి ప్రకోపించినప్పుడు పంటలు కాపాడుకోవడానికి రైతాంగానికి అయితే ఎలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితులు లేవు కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఒకవేళ పంటలు కనుక కోతగాచి ఆరబోసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వాటికి వర్షం బారి నుంచి తడవకుండా ఉండడానికి టార్పాలిన్ కవర్స్ ఇట్లా కప్పుకోవాలని కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.